టు సమీరా కిచెన్ రెసిపీ మీరు అందరు బాగాలని మనస్ఫూర్తి కోరుకొని మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ వాల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను మటన్ కర్రీ చేయబోతాను. చాలా బాగుంటుంది. ఒక 2 రోజులు కూడా నిల్వ ఉంటుంది, ఏం చెడిపోదండి. ఇక్కడైతే 1 కిలో మటన్ తీసుకున్నాను. ఒక్కటే ఆనియన్ వేసుకోవాలండి, ఒక పెద్ద సైజ్ అని. మా ఆనియన్ అనేది ఎక్కువ ఎగదు. ఇక్కడైతే ఒక 10 బెండకాయలు తీసుకున్నాను. ఒక బెండకాయలు 2 చేసుకోవాలి, 2 పచ్చిమిరకాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. ఇక్కడైతే 4 టమాటా పళ్ళండి, కొద్దిగా మనం చింతపండు నానబెట్టుకున్నాను, కొద్దిగా అయితే మనకు గోధుమ పిండి తీసుకున్నాను. ఇక్కడైతే మటన్ ఇవన్నీ ఆనియన్ శుభ్రం చేసుకున్నాక దీంట్లో కుక్కర్లో వేసుకోవాలండి. కుక్కర్ అయితే మనకు చాలా తొందరగా అవుతుందండి, పెద్ద పని ఉండదు. దీంట్లో 2 టమాటా పళ్ళు కట్ చేసి వేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా అల్లం పేస్ట్, కొద్దిగా మనం పసుపు యాడ్ చేసుకోవాలి. ఒక ఉసుకుని అయితే రెడ్ చిల్లీ వేసుకున్నాను. రెడ్ చిల్లీ అనేది చాలా తక్కువ వేసుకుంటారండి. దీంట్లో గ్రీన్ చిల్లీ అయితే నేను వేసుకుంటాను 4 అయితే. మనం ఎప్పుడు ఇవన్నీ వేసుకున్నాక సాల్ట్ కొద్దిగా తక్కువ వేసుకోవాలండి, కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను. సాల్ట్లో ఎందుకు తక్కువ వేసుకోవాలంటే ఎక్కువ అయితే మన తీయలేమండి, తక్కువ అయితే మళ్ళీ అయినా వేసుకోవచ్చు టేస్ట్ చూసుకుని, అందుకోసం సాల్ట్ అయినా తక్కువ వేసుకుంటాను. దీంట్లో అయితే గ్రీన్ చిల్లీ వేసుకున్నానండి, 4 గ్రీన్ చిల్లీ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక 2 విజిల్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలండి. 3వ విజిల్ వచ్చి మనం దించేయాలి. ఇక్కడ అయితే నేనైతే కొంచెం గోధుమ పిండి ఎర్రగా ఫ్రై చేసుకున్నాక దీంట్లో వేసుకుంటాను. చాలా చిక్కగా టేస్ట్గా వస్తుంది. మనం గోధుమ పిండి లేకుండా శనగపిండి అయినా, మనకు జొన్న పిండి అయినా, యా పిండి అయినా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. బియ్యం పిండి వేసి ఇంకా చాలా బాగుంటుందండి. చూడండి, ఇక్కడైతే నేను 2వ గ్యాస్ మీద ఆ కుక్కర్ పెట్టించినాను. ఇక్కడైతే కొంచెం గోధుమ పిండి ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. మనక్కడ బియ్యం పిండి అయితే కన్నా బియ్యం పిండి కూడా దీనికి తలిగించండి, చాలా చిక్కగా టేస్ట్గా వస్తుంది. చూడండి, ఇక్కడ మటన్ అనేది బాగా ఉడికిపోయింది. ఇక్కడైతే ఒక డొయింగ్ తీసుకుని నేను మెత్తగా మ్యాష్ చేసుకుంటాను. ఇలా మ్యాష్ చేసుకున్నాక ఇక్కడ చింతపండు పులుసు అంతా తీసుకున్నాండి. మన చింతపండు పులుసులోనే మన ఆ పిండి మనం ఎర్రగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఆ పిండి తీసుకుపోయి దీంట్లో వేసుకోవాలండి. మనము ఈ పిండి అంతా దీంట్లో కలిసిపోయినట్టు పలసాంగా చేసుకోవాలి. మన పిండి తీసుకుపోయి అలాగనే వేసుకున్నా అంటే ఉడకలు అవన్నీ లుండలేకపోతాయండి. చూడండి, ఇలా పలసాంగా చేసుకున్నప్పుడు దీంట్లో వేసుకున్నాక దీంట్లోనే మనకు ఎంత చిక్కగా కావాలో అంత చిక్కగా పెట్టుకొచ్చినది. దీంట్లో అయితే నేను ఒక పెద్ద గ్లాస్తో వాటర్ వేసుకుంటున్నాను. ఆ బెండకాయలు కోసినవి బెండకాయలు కూడా దీంట్లోనే వేసుకోవాలండి. చూడండి, వాటర్ అయితే మీకు తగినంత వేసుకోవచ్చు. నేనైతే పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ వేసుకున్నాను. బాగా మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్నాక మనక్కడ గరం మసాలా ఉంటే వేసుకోవచ్చండి, ధనాల మసాలా వేసుకోవచ్చు. మనక్కడ యా మసాలా లేకుండా దిల్బహార్ మసాలా అని వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్నాక మనం కుక్కర్ ముందు పెట్టి సిటీ తీసుకోవాలండి. అది బాయిల్ అయిపోయి పైకి వస్తే చిట్టుతుంది. మనకు మంచిగా కుక్ చేసుకోవాలి. చూడండి, బెండకాయలు అన్నీ బాగా మంచిగా ఉడికిపోయినాయి. ఇక్కడైతే మటన్ కూడా చాలా మంచిగా ఉడికిపోయింది. 2 నాలుగు ఇల్లు ఉంటుంది, ఏం చెడిపోయిందండి. రైస్లో మన రొట్టెలలో చాలా బాగుంటుందండి. మీరు కూడా నాకు ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.